అయ్యో వద్దన్నయ్య. తినండమ్మా, బాగా తినండి. తిని ఆరోగ్యంగా ఉండాలి. చాలమ్మా. తినరా. తినండమ్మా, బాగా తిని మీ వజనమ్మలాగా తయారవ్వాలి. తినండి. అంటే నాది బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనంటే మూకుడు అవుద్ది. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని. ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా? నేను మాత్రం ఏమన్నానమ్మా, వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం. అమ్మా గీత, ఆ నోటో ముద్ద ఊసేయమ్మా, ఊసేయమ్మా, నా బంగారం ఊసేయమ్మా. అమ్మా సీత, నువ్వు కూడా ఊసేయమ్మా, పర్లేదు ఊసేయమ్మా. నా తల్లి, నా తల్లి. అయ్యో, ఇద్దరిలో ఎవరి నోటో రాయి పడిందో ఏంటో. అదవరాయి. ఏమయ్యా, రాయి పడింది నా నోట్లోనయ్యా. నీ నోట్లోనా? పిల్లల నోట్లో అనుకున్నానే. ఆహా, నా నోట్లో అయితే పర్వాలేదా? మన నోట్లో కొండరాలు పడ్డా ఆగమని అయ్యగారు ఫీలింగ్. నువ్వు నోరు మూస్తావా? ఏమయ్యా, నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి? వండే ముందు చూసుకోవద్దా? బియ్యం ఏరుకుని అన్నం వండుకోవాలి. మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు, మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి. ఏం చేశారు మీరందరూ మిల్లులో? ఏరా అయ్యా, రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా. ఈ రాయేదో నా నోట్లో పడ్డా బాగుండేది. నీ టైం బాగుంటే అదే పడతలేరా? ఈ టైం బాగుందమ్మా.